సీయోను గీతముల పెద్ద పాట పుస్తకంలో నుండి పాట నెంబరు 102. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను, విరిగి నలిగిన ఆత్మతోను, హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా రాక్షాలంకారములను, అక్షయ మగుని యాగారము, రాక్షాలంకారములను, అక్షయ మగుని యాగారము, రక్షకుడ నా కొసగీతివి, రక్షకుడ నా కొసగీతివి, దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును, దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, హృదయార్పణ. మంచిది, చక్కగా అందరూ ఆరాధన చేశారు. అది ముఖ్యమైన సందర్భం. ప్రతి ఆదివారం ఎవరి వంతు వాళ్ళు రక్షించిన దేవుని సముఖంలో ఆరాధించడం ఎంతో మంచిది. దేవునికి ఏమిచ్చి రుణం తీర్చలేం. చేసిన మేలుని బట్టి ప్రభువును స్తుతిస్తే ఆయన రుణం తీరుస్తాం. ప్రభు కూడా సంతోషిస్తాడు. నేను చేసినటువంటి కార్యాలను బట్టి నా బిడ్డలు నన్ను స్తుతించి ఆరాధించారు అని ప్రభు సంతోషిస్తాడు. చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం మనం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. జీవము కలిగిన దేవుడు ఈ లేఖన భాగములను మనందరి వినికిల్లో దీవెనకరంగా మనకు దయచేయునుగాక. మనం చదువుకున్నటువంటి అంశము చాలా శ్రేష్టమైన భాగంగా కనపడుతూ ఉంది. మనం ఒక సంఘంలో ఉన్నాం, అనగా క్రీస్తు యేసు మన కోసం భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టి రక్షించిన, ఆయన రక్తం ఇచ్చుకున్న సంఘములో మనం ఉన్నాం. సంఘంలో మనం ఉన్న విధానాన్ని బట్టి మనం ఎలా ఉండాలో, ఎలాంటి వారమైతే సంఘములకు లేక సంఘములో ఉన్న మనకు సంఘ నాయకులకు క్రీస్తు యేసు ప్రభువారికి ఎటువంటి మరి ఒక గొప్ప ఆనందాన్ని కలగజేసే వారంగా ఉంటామో మనం కొన్ని వారాల నుంచి వింటూ వస్తున్నాం. ఈ వారం కూడా ఒక 3 మాటలు దేవుని వాక్యం నుండి విందాం. ఏంటంటే, జీవంగల సంఘంలో మనం ఎలాంటి వారమై ప్రవర్తిస్తూ ఉంటే మన ప్రవర్తనకి ఎటువంటి ఫలం దేవుడిస్తాడో, మన ప్రవర్తన ఎలాగుండాలో అర్థమయ్యే భాగాలు మార్కు సువార్త మరి చూడండి 12వ అధ్యాయంలోకి వద్దాం. 42వ వచనంలో మొట్టమొదటి మాట మనం ధ్యానం చేస్తాం. మార్కు సువార్తలోనే 3 మాటలు మనకున్నాయి. ఆ 3 మాటలను మనం ధ్యానం చేసుకుందాము. దయచేసి రండి. 12వ అధ్యాయము మార్కు సువార్త
42వ వచనము. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగే ఈ చివరి వాక్యంలో ఒక మాట ఉంది, మనము చూద్దాం. చివరి వాక్యంలో ఎలాగుంటుందంటే, అందరూ వేసిరి కానీ ఈమె తన లేమిలో తన కలిగినంతయు అనగా జీవనమంతయు వేసినని చెప్పాను. చాలు. ఇక్కడ ఈమె ఎక్కడుంది అంటే సంఘములో ఉంది. సంఘం అంటే ఒక మందిరము. మందిరంలో ఉన్నటువంటి విశ్వాసుల మధ్య ఈమె కూడా ఉన్నది. ఈమె ఒక స్త్రీ. అంటే ఈమె వృత్తాంతం సరిగా ఇంకా మనకు తెలియలేదు, కానీ బైబిల్లో ఉన్న మాట ప్రకారంగా ఒక స్త్రీ. ఈ స్త్రీ ఏం చేసిందంటే, సంఘములో చివరి సమయంలో వాక్యమంతా అయిపోయిన తర్వాత కానుకలేసే సమయంలో యేసు ప్రభు ఒక పక్కన కూర్చున్నాడట. కూర్చున్న ప్రభు ఈ కానుకలేసే వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు వాళ్ళకి కలిగిన దాంట్లో మస్తుగా వేశారు. అంటే సంపాదించుకున్న సంపాదనలో ఎవరికి అంత బుద్ధి పుడితే అంత వేశారు. అయితే ఇక్కడ ఈమె ఈ ఒక్క స్త్రీ కూడా ఆ కానుక పెట్టి కాడికి వచ్చి ఆ కానుక పెట్టిలో డబ్బులు వేస్తున్న వాళ్ళందరినీ చూస్తున్న సమయంలో ఈమె ఏం వేసిందంటే, అక్కడ బైబిల్ అట్టే ఉంది, ఇందా చదువుకున్నాం. డబ్బులు వేస్తున్న వారందరినీ చూస్తున్నప్పుడు ఈమె ఏం వేసిందంట అంటే 2 కాసులు వేసింది. ఏం వేసిందంట? 2 కాసులు వేసింది. ఈ 2 కాసులు వేసేది ప్రభువు చూస్తున్నాడు. ఈ డబ్బులున్న ధనవంతులు వేసే ఈ ధనాన్ని, డబ్బును చూస్తున్నాడు. చూస్తున్న ప్రభు దృష్టికి ఈ స్త్రీ కనపడ్డప్పుడు ఈ స్త్రీ వేసేటటువంటి ఆ 2 కాసులను గమనించి తన శిష్యుల్ని పిలిచాడు. శిష్యులారా రండి అన్నాడు. సంఘంలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ పిలవలే. డబ్బులు వేసే వాళ్ళందరి గురించి మాట్లాడటానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్న ప్రభు ఆయన శిష్యుల్ని పిలిచాడు. శిష్యులారా రండి అని. వచ్చారు. ఏంటి ప్రభు పిలిచావు? ఇది కానుకేసే సమయం కదా, అందరు కానుకలు వేస్తున్నారు కదా అంటే, అదే సంగతి జరుగుతుంది. నేను అందుకే కూర్చొని చూస్తున్నా కదా. వేసే వాళ్ళందరూ ఏం వేశారో చూశాను, ఏమి వేసిందో కూడా చూశాను. అది మీకు చెబుదామని ఇక్కడ క్లియర్ చేస్తున్నాడు ప్రభు. ఉన్నవాళ్ళు డబ్బులు వేశారు వాళ్ళకి కలిగిన దాంట్లో. ఈమె కూడా వేసింది 2 కాసులు. ఈమె ఏమీ లేనిది అంటే లేమి కలిగిందట. ఏం కలిగిందట? లేమి కలిగిందట. లేమి అంటే బీదరాలు అని అర్థం. ఈ స్త్రీ ఈ సంఘములో ధనవంతుల మధ్యలో ఒక పేద కుటుంబమునకు జన్మించినటువంటి స్త్రీ ఈమె. ఈ పేద కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ ఈ ఉన్న వాళ్ళందరూ వేస్తూ ఉంటే నాకు తగింది వేయకపోతే ఎట్లా అని ఈ స్త్రీ కూడా తనకున్న 2 కాసులు తీసి పెట్టెలో వేయుట ప్రభు చూశాడు. చూసిన ప్రభు శిష్యులకు చెప్తున్నాడు, అయ్యా ఈ డబ్బులున్న వాళ్ళందరూ వేసిన దానికన్నా అందరికన్నా కూడా ఈ ఒక స్త్రీ, ఈ పేదరాలు తనకు కలిగిన 2 కాసులు వేసింది అని శిష్యులకు చెప్తున్నాడు. చెప్తూ శిష్యులకు ఒక మాట అర్థం చెప్పాడు. ఏంటి ఆ మాట అర్థం అంటే, ఈ 2 కాసులు దేనారము అనే అర్థం. దేనారము అనగా 160 రూపాయలు. దేనారం అంటే ఎంత? 160 రూపాయలు. అంటే ఈ ధనం కలిగిన వాళ్ళందరూ కూడా
వారికి కలిగిన దానిలో నుంచి ధనం తెచ్చి వాళ్ళు దేవునికి ఇష్టపడి సేవ నిమిత్తం, సహాయము అనగా దేవుని పని పరిచర్య నిమిత్తం, దేవుని వాక్యం ప్రకారంగా ఇష్టపడి ఇచ్చిన ఆ డబ్బుల కన్నా కూడా ఈ వేసిన 2 ఈ కాసులు చాలా విలువైనవి అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరి కాసులు మెచ్చుకున్నాడు ప్రభు అంటే, లేమిలో తనకున్నదంత జీవనం అంతా కూడా దేవునికి సమర్పించిందట. జీవనం అంటే చెప్పాలంటే తన జీవితాన్నే దేవునికి సమర్పించింది. ఈనాజు 2 మాటలు చెప్పుకోవచ్చు దాంట్లో నుంచి. ఆ 2 మాటలు ఏంటంటే, ఒకటి కలిగిన దాంట్లో దేవుని మందిరములో ధనం కానుకేయటం ఒక మాట, అది అటు పక్కన పెడదాం. రెండోది ముఖ్యమైన పాయింట్ ఏం తీసుకుందామంటే, తన జీవనము లేక జీవితం అంతా దేవునికి సమర్పించింది. ఇంకెప్పుడైనా అందరూ వేస్తున్న కానుకల ప్రకారంగా ఆమె ఏలుపోతే ఇంకా ఆమె దగ్గర ఎప్పుడు కూడా కానుకేసే శక్తి ఇంకా లేదు. అది దీనికి అర్థం ఏం చేసుకుందామంటే, సూక్ష్మంగా జీవితంలో ఒక్కసారి దేవునికి నీ హృదయం ఇచ్చావంటే, నీ జీవితం ఇచ్చావంటే, ఇంకొకసారి దేవునికి నీ జీవితం, నీ హృదయం ఇచ్చే పని ఇంకా లేదు. ఎందుకంటే నీ జీవితం, జీవనం, హృదయం దేవునికి ఒక్కసారి సమర్పించావు. ఈ రోజుల్లో దీన్ని బట్టి కొంత మాట్లాడుకుంటే, కొంతమంది జీవనము, జీవితము లేకపోతే ధనము ఉన్న వరకు మొత్తం ఇంకా కొదవ లేకుండా దేవునికి ఇచ్చేవాళ్ళు ఈ రోజుల్లో తక్కువ. అంటే తక్కువగా ఉంది కాబట్టి ఇంకా తక్కువను సంపూర్తి చేస్తూ పోనిస్తున్నాడు ప్రభు. కాబట్టి ఇక్కడ చక్కగా చెప్పాడు, 160 రూపాయల ఆల్మిషన్ గల దేనారం అనే 2 కాసులను ఈ స్త్రీ నాకు పెట్టెలో వేసి సమర్పించింది. అంటే వేసిన వాళ్ళందరికన్నా కూడా చాలా ఎక్కువ వేసింది అని ప్రభువు మెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈమె బయట రోడ్డు మీద ఉందా? మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు సంఘంలో ఉందా? ఈమె సంఘంలో ఉంది. సంఘంలో అంటే మందిరములో ఉంది. మందిరములో అంటే ధనవంతుల మధ్యలో ఉంది. ధనవంతులు అంటే కలిగిన దాన్ని వేసేవారి మధ్యలో ఉంది. ఇప్పుడు ఏమై ఉంది అంటే లేమిలో ఉన్న అధికారం గల స్త్రీగా ఉంది. లేమి ఈమంతే, ఇంకా చాలా పేదరాలు. కాబట్టి ఇటువంటి ఆమె వేసిన 2 కాసులు ప్రభు ఇష్టపడి మెచ్చుకొని సంతోషించాడు. ఇప్పుడు జీవంగల సంఘంలో ఈమె ఉంటే కరెక్ట్ అంటారా? ఈ ధనవంతులంతా ఉంటే కరెక్ట్ అంటారా? ప్రశ్నలకు ఒక్క జవాబు మీరు చెప్పగలిగితే చాలా, అంతే, ఇంకేం లేదు. ఈ జీవముల దేవుని సంఘములో ఈ పేదరాలు తన కలిగిన జీవనం అంతయు లేక జీవితం అంతయు వేసినటువంటి ఈ స్త్రీ కరెక్ట్ అంటారా? లోకంలో ఎన్నో విధానాల్లో తెలివి, బలము, శక్తి, ఆరోగ్యం, ధనము, ధాన్యం కలిగినటువంటి వారు దేవునికి ఇచ్చిన హృదయము కానీ, జీవితము కానీ, జీవనము కానీ, కానుక కానీ, కాసులు కానీ అయ్యెక్కువ అంటారా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనము 2 ఆలోచనలు చేస్తాం. ఒకటి, ధనవంతుల పట్టిలో నువ్వు ఉన్నావా అంటే, ఇంకా ధనవంతుడు వేస్తున్నాడు కానీ వేయాల్సింది చాలా ఉంది అనే భాగం ఉంది ధనవంతుల్లో. అంటే నీ జీవితంలో నువ్వు దేవునికి సమర్పించిన అనుభవంలో ఉన్నావా లేదా అనే పరీక్ష నీలో నువ్వు చూసుకుంటే, నీ జీవితంలో ఇంకా కొంత కొదవ ఉంది దేవునికి నువ్వు ఇవ్వాల్సింది. నీ జీవితమే దేవుని కొదగా ఉంచావు. నీ జీవితం, నీ జీవనమును, నీ హృదయమును దేవునికి ఇవ్వటమే నువ్వు కొరత కలిగి ఉన్నావు. నీ జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా ఇవ్వకుండా కలిగిన ధనం తెచ్చి దేవునికి ఇచ్చి సంతోషించి నేను వస్తున్నా పోతున్నా మందిరానికి కానీ గుంపులోనూ ఉన్నావా? కలిమిలో ఉన్నటువంటి, లేమిలో ఉన్నటువంటి స్త్రీ బలహీనురాలు, ఇక జీవితంలో వేయడానికి ఏమీ లేదు అన్న సమయంలో సమర్పించినటువంటి ఈ స్త్రీ గుంపులో నువ్వు ఉన్నావా? ఇది పరీక్ష. బల్లాలకు వచ్చేటప్పటికి మనం చేసుకొచ్చిన పరీక్ష ఏంటంటే, ధనవంతుల గుంపులో అనగా నీ హృదయములు ఇంకా స్థానం యొక్క మిగిలి ఉన్న సందర్భంలో. రెండవది, లేమిలో ఉన్న తనకున్న సమస్తం జీవనమంతా దేవునికి ఇచ్చినటువంటి ఈ స్త్రీ సమీపంలో నువ్వు ఉన్నావా? ఒకవేళ
2 కాసులు అనేటువంటి అనుభవంలో 160 రూపాయలు ధ్యానమైన అనుభవంలో ఉన్నటువంటి ఆ స్త్రీ తన జీవనమంతా ఇచ్చింది కాబట్టి ఇక దేవునికి ఇవ్వాల్సింది ఏమీ లేదు. అంటే దాని అర్థం ఏంటంటే తన శరీరము, ప్రాణము, ఆత్మ, దేహము, సమస్త అవయవాలు తన జీవితంలో ఇంకా కొదవే లేకుండా దేవునికి సమర్పించబడింది. అంటే నువ్వెంతవరకు నేనెంతవరకు సమర్పించబడుతున్నావు ఈనాడు ప్రభువుకు. ఇది మొట్టమొదటి మాట. రెండో మాట 14వ అధ్యాయం మార్కు సువార్త. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం నుండి మనం గమనిస్తే 9వ వచనం చివరి వరకు రాయబడ్డ మాటలు. అక్కడ అంత ఏం చదివాను, తేలిక చదివిస్తాం. 3వ వచనం ముందు చదవండి. ఆయన బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనంలో కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చల జలమాంసి అత్తరబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. చాలు. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీ ఆడుంది చెప్పండి మీరు. ఇప్పుడే చదివి వినిపించింది. కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉంది ఈ స్త్రీ. కుష్ఠరోగి అనగా ఎవరు ప్రేమించని, ఎవరు చేరదీయని, ఎవరు తాకని, ప్రేమించని నీచుడైనటిలో ఉంది ఈమె. ఇక్కడెందుకు ఉంది ఆమె అంటే ఇలాంటి ఇంట్లో ఆమెకి ఏం పని అని మనం కొంచెం ఆలోచన చేస్తే ఇలాంటి ఇంటికి ఎవరు పోరు, ఇలాంటి ఇంటిని ఎవరు ప్రేమించరు. ఇలాంటి ఇంటికి ఆమె ఎందుకు పోయింది? ఒక ప్రశ్న అక్కడ పెట్టుకోండి. రెండో ప్రశ్న చెప్తున్నాను. ఇలాంటి తీసివేయబడ్డ పనికి మాలిన, పనికిరాని, చెత్తలాంటి, ఎవరికి పనికిరాక తీసివేయబడ్డటువంటి అనుభవంలో నీచుడుగా ఉన్నటువంటి ఈ కుష్ఠవాణి ఇంట ఎవరు ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. ఇంట సంఘం ఉందని బైబిల్లో ఉంది. ఇప్పుడు సంఘం ఎక్కడుంది అంటే క్రీస్తు ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటిలో సంఘం ఉంది. ఇప్పుడు క్రీస్తు జీవంగల దేవుని సంఘంలో ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు కాబట్టి ఇక్కడికి ఎవరు వస్తారు? కుష్ఠరోగులు వస్తారు, ధనవంతులు వస్తారు, దళిద్రులు వస్తారు, అత్తర ఉన్నవారు వస్తారు, సెంటు ఉన్నవారు వస్తారు. అంతేకాదు అనేక రకముల అనేక విషయాలు కలిగిన వారు వస్తారు ఇక్కడికి. అయితే వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకు తగింది, వాళ్ళకు జరిగిన విషయంలో వాళ్ళకు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు పని జరిగిస్తారు సంఘంలో. ఇప్పుడు ఈ కుష్ఠవాణి ఇంట్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడన్న సంగతి తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభు వారి కోసం వచ్చింది. కానీ ఈమె ఈ కుష్ఠవాడి ఇంటికి కుష్ఠవాడిని చూడను రాలే ఈమె. ఈ కుష్ఠవాడి ఇంటిలో సంఘం ఉంది. ఈ కుష్ఠవాడి ఇంటిలో సంఘమునికి అధిపతి యేసుప్రభు ఉన్నాడు. ఈ యేసుప్రభు ఉన్నటువంటి కుష్ఠవాడి ఇంటికి వచ్చినటువంటి ఈ స్త్రీ ఏం చేస్తుంది అంటే వస్తూ ఆమె విలువగల ధనం పెట్టి ఒక అత్తరు బుడ్డి కొనుక్కొచ్చింది. ఏం బుడ్డి కొనుక్కొచ్చింది ఆమె? చదవండి 5వ వచనం. ఎంత బుడ్డి అది, ఎలాంటి బుద్ధి చూడండి. ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ. 300 దేనారములు అంటే ఎక్కువ. ఈ 300 దేనారములు దానికన్నా ఎక్కువ ఖరీదట ఇది. ఈ 300 దేనారములు ఎక్కువ ఖరీదు గల ఈ అత్తరబుడ్డి తీసుకొచ్చి యేసుప్రభు ఉన్న స్థలానికి వెళ్ళి కుష్ఠవాణ్ణి పక్కన పెట్టి అత్తరబుడ్డి పగలగొట్టి యేసుప్రభు వారి తల మీద పోసింది. తల మీద పోసినటువంటి ఈ అత్తరు యేసుప్రభు వారి మీద పడగానే యేసుప్రభు సంతోషించాడు యేసుప్రభు. అయితే ఈయన సంతోషిస్తుంటే పక్కనున్న శిశువులు
ఆమెను చూసి కోపడుతున్నారు. ఏమమ్మా, 300 ఏంటంట 300 దేనారములు గలటువంటి, ఇంత విలువ గలటువంటి ఈ అత్తరుబుడి పగలగొట్టి తల మీద పోయకపోతే దీన్ని అమ్మి లోకంలో చాలామంది పేదలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చి రావచ్చు కదా అని కోప్పడుతున్నారు. ప్రభు అన్నాడు, మీరు కోప్పడకండి, ఆమెను ఏమీ ఇబ్బంది పెట్టకండి, ఆమె జోలి పోకండి, ఆమెను ఏ బాధ పెట్టకండి, ఆమె చేసిన సంగతి మీకు చెప్తా వినండి అన్నాడు యేసు ప్రభు. అక్కడేమో సంఘంలో 2 కాసులు వేసిన స్త్రీ విషయంలో యేసు ప్రభు పిలిచి శిష్యులకు చెప్పాడు. ఇక్కడేమో కుష్ఠవాణి ఇంట 300 దేనారముల అంటే విలువైనటువంటి ఆ ధనాన్ని కలిగినటువంటి ధనం పెట్టి కొనుక్కొచ్చి ఆ బుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోస్తే ఆ సంగతి చెప్తున్నాడు శిష్యులకు. ఈమె మంచి పని చేసింది. ఏం పని తెలుసా? ఈమె చాలా మంచి పని చేసింది. ఈమె చేసిన మంచి పని ఈ కుష్ఠవాణి ఇంట్లోనే ఇంతటితో పోదిది. రండి 8వ వచనం 9వ వచనం. ఈ కుష్ఠవాణి ఇంట్లో జరిగిన ఈ పని ఇంతటితో పోదిది, ఇది చాలా ఫైల్లోకి వస్తుంది. 9వ వచనంలో ఏం చెప్తున్నాడు? సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా. ఎందుకు మీరు కోప్పడతారు? కోప్పడబాకండి, బాధపడబాకండి, బాధ పెట్టబాకండి, ఇబ్బంది పెట్టబాకండి, ఆమె జోలిపోబాకండి. ఏం చేసింది తెలుసా? ఆమె మంచి పని చేసింది. ఏం పని చేసిందట? ఈమె మంచి పని చేసింది. 6వ వచనంలో చూడండి. 6వ వచనంలో, అందుకు యేసు ఇట్లా నేను ఈమె జోలికి పోకడి, ఈమెను ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసింది. ఏం చేసిందట? నా ఎడల మంచి కార్యం చేసింది ఈమె. ఎందుకు మీరు తొందర పెడుతున్నారు? ఈమెను తొందర పెట్టబాకండి. 300 దేనారములు తీసుకెళ్ళి అమ్మి వాళ్ళకి ఏమన్నారు? పేదోళ్ళకి. ఈమెకేం మనసు ఉందంటే, ఇంత కాస్ట్ అయినటువంటి ఈ అత్తరు బుడ్డి నేను పెట్టి కొనుక్కొచ్చి ప్రభు శరీరం తల మీద పోయాలని ఆశపడ్డది ఆమె. ఈమె చేసిన పని ఏంటో తెలుసా? మంచి పని. ఆ మంచి పని ఏంటో తెలుసా? నా భూస్థాపన నిమిత్తం ముందే తెలిపిందన్నాడు ఆయన. నేను చచ్చిపోతాను, నన్ను సమాధి చేయబడతాను, నేను సమాధి చేయబడిన తర్వాత ఇక ఈమె చేయలేదు ఈ పని. అందుకే నా సమాధిని గురించినటువంటి ఒక మంచి అనుభవం గల ఈ స్త్రీ నా సమాధిని నన్ను గురించి ఆసక్తి కలిగింది కాబట్టి నేను సమాధి చేయబడక ముందే భూస్థాపన నిమిత్తం నెరవేర్చబడేటువంటి ఈ మంచి పని ఈమె చేసింది. ఈ పని ఎవరు చేయలేకపోయారు. కాబట్టి ఈమె చేసిన మంచి పని ఏమైందో తెలుసా? ఈ కుష్ఠవాణి ఇంట్లో గుండా బయటికి పోయిన తర్వాత దైవజనులు, సేవకులు నా తర్వాత ఎక్కడెక్కడ స్వార్థ చేస్తారో, పల్లెల్లో, పట్టణాల్లో, ఊళ్ళల్లో, వాడలలో, ప్రపంచంలో, దేశ విదేశాల్లో, అక్కడంతా ఈమె చేసిన ఈ పని గుర్తుకొస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు మనం 2వ పరీక్షలకు వస్తాం. ఏంటి ఆ 2వ పరీక్ష అంటే, మనకి ఎంత ఉందో ఆ ఉన్నది తీసుకొచ్చి దేవుడికి ఇస్తున్నాం. మనం ఎంత ఇచ్చామో దేవుని హృదయం ఇచ్చేస్తున్నాం, కాదని చెప్పట్లే. కానీ ఒకరోజు నీకు నాకుంది. ఏంటి ఆ ఒకరోజు అంటే, నీవు నేను యాత్ర ముగిస్తాం. యాత్ర ముగిసిన తర్వాత ఎక్కడైనా జ్ఞాపకార్థ కూడిక జరుగుతున్నప్పుడు, లేకపోతే ఆదరణ కూడిక జరుగుతున్నప్పుడు, లేకపోతే సువార్త కూడిక జరుగుతున్నప్పుడు, లేకపోతే సువార్త సభలు జరుగుతున్నప్పుడు అందులోకి నువ్వు రావాలా. ఎందుకు రావాలి చెప్పు? ఫలానా కుష్ఠరోగి ఇంట ఉన్నటువంటి సమయంలో ఒక స్త్రీ వచ్చి 300 దేనారముల గల విలువ గల అత్తరు బుడ్డి పగలగొట్టి యేసు ప్రభు తల మీద పోషిస్తే శిష్యులు కోపడుతుంటే, ఎందుకు కోపడతారు? ఇది నా భూస్థాపన నిమిత్తం జరిగించిన ఈ మంచి పని కదా, ఇది ఎక్కడైనా జ్ఞాపకం రావాలా అని చెప్పాలా అంటే, స్వార్థకుల నోళ్ళకి రావాలా ఈ మాట అంటే, నువ్వు బ్రతికుండగానే మంచి పని చేయాలి. అది అంతకన్నా ఇంకేముండదు.
నువ్వు చేసే పని మంచిగా ఉండాలా. ఇప్పుడు ఎవరి కోసం చేసింది ఈ పని అంటే యేసుప్రభు కోసమే చేసింది ఈ పని. ఇప్పుడు ఇందాక ఒక స్త్రీ చేసిన పని ఏమిటంటే దేవుని మందిరంలో దేవుని సేవ జరగడానికి, సంఘము బలపడటానికి, సంఘము అభివృద్ధి కావడానికి, సంఘములో ఉన్నవారితో పాటు లేమిలో ఉన్నటువంటి ఈ వేసిన 2 కాసులు అవి సంఘమునకు మంచి కలిగించేవిగా ఉన్నాయి. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే ఈ 2 కాసులు ఈమె మనసు, ఈమె జీవితం మంచిది అన్నాడు ఆయన. అక్కడ మంచిదే. ఇది ఈమె చేసిన పని మంచి పని. ఈ ఎత్తడి బుడ్డి పగలగొట్టి నా మీద పోసింది కాబట్టి ఈమె చేసిన పని అన్ని ప్రాంతాల్లో గుర్తొస్తుంది అని అన్నారు. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత ఎక్కడైనా జరిగే కూడికల్లో మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి సేవకులు. ఫలానా సిస్టరు, ఫలానా సహోదరుడు, బ్రదరు దేవుని కొరకై మంచి పని చేసేవాడు, మంచి చేసి మంచి అనుభవాలు, మంచి పద్ధతులు, మంచి విధి విధానాలు కలిగిన వాడు అని చచ్చిపోయిన తర్వాత వాక్యం చెప్పేటప్పుడు ఏదో సమయంలో జ్ఞాపకం రాక మానరు కదా. ఇప్పుడు ఎంతమంది వాక్యం చెప్తున్నా, ఎన్ని ప్రదేశాల్లో చెప్తున్నా భక్సింగ్ గారు జ్ఞాపకం రాకుండా ఎవరికి ఆగదది కదా. భక్సింగ్ గారు అంటేనే మంచివాడని పేరు, మంచి సేవ అనే పేరు, మంచి సంఘం అనే పేరు, మంచి పరిపాలకుడని పేరు, మంచి చేసేవాడుగా ఆయన చెడు చేసేవాడు కాదు అని ఒక మంచి పేరు సంపాదించుకొని యాత్ర ముగించి ప్రభుత్వం ఉన్నాడు ఇప్పుడు భక్సింగ్ గారు. ఇప్పుడు భక్సింగ్ గారి గురించి ఎక్కడ వాక్యం చెప్తున్నా ఈ మాటే చెప్తారు. ఇంకొక ఆయన మాట చెప్పనా, ఇంకొక ఆయన కూడా సేవకుడిలాగానే జీవించాడు. ఎవరు ఆయన అంటే హేరోదు. ఆయన కూడా ఒక బలిపీఠం ఎక్కి గంభీరమైన గొంతు పెట్టుకొని వాక్యం చెప్తూ ఉన్నాడు. కింద కూర్చున్న మనుషులంతా వాక్యం వింటున్నప్పుడు వాళ్ళకని ఏమనిపించిందంటే అమ్మో ఈ వాక్యం చెప్పే ఈ హేరోదు యొక్క స్వరము ఇది దేవుని స్వరమే కానీ ఇది మానవ స్వరము కాదు అని ఆశ్చర్యపోతున్నారు కింద కూర్చున్న వాళ్ళందరూ కదా. ఇప్పుడు భక్సింగ్ గారిని చెప్పాను. భక్సింగ్ గారి తర్వాత దైవ సేవకు సంబంధించినటువంటి అనుభవాలు చూపించే వాక్యం చెప్పి ఆయన కూడా చూపిస్తున్నా. ఆయన పేరు ఏంటంటే హేరోదు. ఆయన ఎక్కడున్నాడు? బలిపీఠం మీద ఉన్నాడు. ఆయన స్వరం గంభీరంగా ఉంది, చెప్తుంటే వింటున్నారు, ఇది దేవుని స్వరమే అని మెచ్చుకుంటున్నారు. అయితే ఏం జరిగిందో తెలుసా? చెప్తున్న గడ్డి మీద పురుగులు పడి చచ్చాడు. ఏం పడి చచ్చాడు? పురుగులు పడి చచ్చాడు. ఇప్పుడు ఈయన దైవజనుడే, భక్సింగ్ గారు దైవజనుడే అనుకోండి. ఇప్పుడు ఈయన గురించి వాక్యం చెప్పే కాడల్లా దైవజనుడా నువ్వు ఎలా ఉన్నావు, నీ స్వరం ఎలా ఉంది, నీ స్వరాల గురించి జనం ఏమనుకుంటున్నారు, నువ్వు ఒక జనం సస్తావు, సచ్చిన రోజు నువ్వు ఎలా చేస్తావు అనేటటువంటి ఆ సబ్జెక్టు ఇంకొక సేవకుడు చెప్పబోయే ముందు ఏ రోజు అనుభవంలో కనపడతావా, భక్సింగ్ గారి అనుభవంలో కనపడతావా? రేపు నీవు నేను ఇక్కడ కూర్చున్న మనం ఒక దినం చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత దైవజనులు ఆయా స్థలాల్లో వాక్యం చెప్తున్నప్పుడు భక్సింగ్ గారి పట్టీలోకి వస్తావా, హేరోదు పట్టీలోకి పోతావా? ఇది పరీక్ష. ఇది పరీక్ష. ఎందుకు వచ్చింది పరీక్ష? ఎలాగొచ్చిందంటే ఈమె చేసిన పని మంచిది. 300 దేనాలను గల విలువ గల ఎత్తడి బుడ్డి పగలగొట్టి ప్రభు తల మీద పోయటము ప్రభు మెచ్చుకున్నాడు. ఈమె నా విషయమే మంచి కార్యం చేసింది కనుక ఈమెను తొందర పెట్టకండి అన్నాడు ప్రభు. ఈ 2వ స్త్రీ ఈమె. 3వ వ్యక్తిని చూపిస్తా. మార్కు సువార్త 10వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో దయచేసి గమనించండి. అక్కడ ఒక మాట రాయబడుతుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం మార్కు సువార్త 10:17. ఆయన బయలుదేరి మార్గంలో పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళుని సద్బోధకుడా అగుటకు నేనేమి చేదునని ఆయన అడిగాను. అందుకని ఏం చెప్తున్నాడు? యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ ఎవరు సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞ నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అప్పుడు ఆయన ఏముంటుంది తెలుసా? ప్రభువా నువ్వు అన్నట్టు నేను అన్నీ చేస్తున్నా మంచి పనులు. ఏమన్నాడు?
నువ్వు అన్నట్టు నేను అన్ని మంచి పనులు చేస్తున్నా, నేను చేసే అన్ని మంచి పనులే. నువ్వే మెచ్చుకున్నావు ఇందాక ఎక్కడ 12వ అధ్యాయం మార్కు సువార్తలో, నువ్వే మెచ్చుకున్నావు 14వ అధ్యాయం మార్కు సువార్తలో. ఒక ఆమె ఇచ్చింది 2 కాసులు, మెచ్చుకున్నావు, మంచిది అన్నావు. ఒక ఆమె ఇచ్చింది 300 దేనారముల అత్తరు బుడ్డి, మెచ్చుకున్నావు. నన్ను కూడా నువ్వు మెచ్చుకోవాలా? ఎందుకో తెలుసా? నువ్వు అడిగే వాటి అన్నింటిలో నేను ఉన్నాను. నువ్వు అన్నీ నేను చేస్తున్నా, నాలో ఒక్క లోపం కూడా లేదు. మరి నేను నీ రాజ్యానికి వారసుని కదా అని అడిగాడు ఈ బోధకుణ్ణి యవనుడు. అప్పుడు ప్రభు అన్నాడు, దట్స్ ఆల్ రైట్, కరెక్ట్, చాలా మంచిది, నీకు మంచి ఆశ ఉంది, నీ ఆశని నేను మెచ్చుకున్నాను, కాబట్టి ఇవన్నీ నువ్వు చేస్తున్నావు. అయితే ఒక్కటి నీకు కొదువు ఉంది. ఏంటది? ఒక్కటి నీకు కొదువు ఉంది. ఆ ఒక్క కొదువ మరి నువ్వు సరి చేసుకోగలవా అని అడిగాడు బోధకుడు. ప్రభు అడిగాడు ఈ యవనస్తుని, నాకేంటి ప్రభు, నువ్వు అడిగినవన్నీ ఉన్నాయని చెప్పాను కదా, ఇంకేముంది కొదవ నాలో అన్నాడు. అంటే ఈయనలో ఉన్న కొదవ ఆయనకు అర్థం కాల. ఈ యవనస్తులో ఉన్న కొదవ ఈయనకు అర్థం కాలే. నేను చేస్తున్న మంచి అనుకున్నాడు. ఆ కొదవ ఏంటో చెప్పాడు. ఏంటి ప్రభు నా కొదవ చెప్పు, నేను దాన్ని పూర్తి చేసుకుంటానని అడిగాడు. ఈ యవన అన్నాడు, నీకున్న ధనాన్ని అమ్మి బీదలకు ఇచ్చిరాపో, అప్పుడు నా రాజ్యంలో నువ్వు ఉంటావన్నాడు. ఇదేంటి ప్రభా, మంచి పనులన్నీ చేస్తే మంచోడు అన్నావు కదా, 2 కాసులు ఇస్తే మంచిదని అన్నావు కదా, 3 దేనారములు ఇస్తే మంచిదన్నావు కదా, నిత్య రాజ్యంలో ఎవరు ఉండాలంటే మంచి పనులు చేస్తే ఉండాలన్నావు కదా, మరి నేను చేసే అన్ని మంచి పనులే కదా, మరి ఇదేంటి అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, అయ్యా నీ కలిగి ఉన్న ధనాన్ని అమ్మి పేదలకు ఇచ్చి నువ్వు ఏకంగా సింగిల్గా ఫ్రీగా ఏమీ లేనివాడుగా లేమిలో ఉన్నవాడుగా నువ్వు వస్తే నా రాజ్యానికి నువ్వు వారసుడివి అన్నాడండి ప్రభు. ఇక్కడ యవనస్తుడు దుఃఖపడుతున్నాడు, ఇప్పుడు ఏడుస్తున్నాడు. అయ్యో ఎంతటి మాట అన్నావు ప్రభు, నన్ను ఇన్ని మంచి పనులు చేసే నన్ను గురించి ఇన్ని చేస్తే మంచిది రాజ్యం అన్నావే, మరి ఈ ఒక్కటి నాకు కొదవ ఉంటే నేను నీ రాజ్యానికి వారసుని కాదా అని ఏడుస్తూ ఉన్నాడు ఈ యవనస్తుడు. ఎందుకు ఏడుస్తావయ్యా, నేను చెప్పింది మంచి మాటే కదా, నేను అన్ని మంచి పనులు చేస్తానన్నావు కదా, అన్నీ చేస్తున్నానన్నావు కదా, చేసేది మంచి పనులు అని చెప్తున్నావు కదా, నేను విన్నాను కదా, ఇది కూడా చేస్తే మంచి పని నేను చెప్తున్నాను కదా, ఇది చేయకుండా ఏడుస్తావేంది అని అడిగాడు. నీకు ఇంకా నేను చెప్పను సమాధానం ప్రభువా, చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఈ ప్రశ్న మాత్రం నాకు సరిపడలా. ఏ ప్రశ్న? నాకున్నది అంత అమ్మి పేదవాళ్ళకు పంచిపెట్టి వచ్చేటట్లు ఈ ప్రశ్న నాకు సరిపడలా, అక్కర్లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఈ ధనవంతుడు ఎక్కడికి వచ్చాడు? మీకు వాక్యం అర్థమవుతుందంటే చెప్పాలి మీరు. ఇప్పుడు మీకు వాక్యం అర్థం కాకపోతే నేనే చెప్తా. ఇప్పుడు ఏ పట్టికి వచ్చాడు తెలుసా? లూకాసు వార్త, మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో ఉన్న ధనవంతులు వేసేటటువంటి ఆ చందాలకు వచ్చాడు. ఇప్పుడు ఇలా డబ్బంత ఉంది, ఆస్తి ఉంది, మనిషి ఉన్నాడు, కానీ దేవునికి అంత ఇచ్చే విషయంలో కొదవ ఉంది. కొదవ కలిగినటువంటి ధనాన్ని కానుకలు ఇచ్చారు ఉన్నవాళ్ళు, అది మంచిది కాదు అన్నాడు ప్రభు. ఎవరికి కావాలి కానుక? మీరిచ్చే కానుకల వల్ల మేము ఏమన్నా బతుకుతామనుకున్నారా ఏంది? అది మీరిచ్చే కానుక వల్ల నేను ఏమన్నా పరలోకానికి నిచ్చినేస్తామనుకున్నారా ఏంది? వద్దొద్దు, కానుకలతో సంబంధం కాదు నాకు. మీకు కలిగింది ఏంటో, నేను ఇష్టపడ్డది ఏంటో అది నాకు ఇవ్వకుండా మీరు ఇచ్చేది నాకు వద్దు. ఇదిగో ఈమె మాత్రం జీవనం అంతయు జీవితం అంతయు ఇచ్చింది కనుక ఈమె మంచిది అన్నాడు. ఈమె మంచిది అన్నాడు. ఇద్దరిని మంచోళ్ళు అన్నాడు. ఈయన ఏమన్నాడు? మంచి వేదన కానీ ఇది మంచిది కాదన్నాడు. ఏంటంటే నీకున్నది అమ్మి వేదలకు ఇచ్చిరా అంటే ఈయన ఏడుస్తూ ఉంటే అప్పుడు ప్రభు అన్నాడు, ఏడోబాక, ఈ ఒక్కటి కూడా చేసిరా, నేను మంచోడా అంట. ఈ మాటకైనా దుఃఖపడి బాధపడి ప్రభు దగ్గర లేకుండా వెళ్ళిపోయాడు. అసలు ఎక్కడికి పోయాడో కూడా తెలియదు. చూడండి ఎంత భయంకరమో. జీవంగల సంఘములో సరిగా జాగ్రత్తగా బతకండి అంటే ఎక్కడికో పోతావు కోప్పడి. ఏ ఊరికి పోతావు, ఏ పల్లెకి పోతావు, ఏ పట్టణానికి పోతావు, నువ్వు ఎక్కడికి పోయి దాక్కుంటావు, నువ్వు ఎవరిని తప్పించుకుంటావు?
నువ్వు నేను చేసే అన్నీ మంచి అంటున్నావు, కరెక్ట్ కాదని చెప్పట్లే. కానీ ఒకటి నీ కొద్దు ఉంది అన్నాను నేను. ఏంటో ఒకటి అంటే అమ్మిరమ్మన్నాను, ఇచ్చిరమ్మన్నాను. దానికి దుఃఖపడతావేంది? ఏడ్చుకుంటా ఎటు వెళ్ళిపోతావేంది? నువ్వు వచ్చి అడిగింది నన్ను ఏమని? అయ్యా, దేవుని రాజ్యంలో మంచివాళ్ళుగా ఉండాలంటే ఏం మంచి పనులు చేస్తే అడిగావు కదా, చెప్పాను కదా. నిత్య రాజ్యానికి వారసుడు కావాలని కోరుకొని వచ్చావు కదా ఇక్కడికి. నీకు రాజ్యంలో వారసత్వం కావాలంటే ఉన్నది అమ్మేయమన్నాను కదా, ఎందుకు అడుస్తున్నావు? ఇప్పుడు ఈ కావాలన్న దానికోసం వచ్చిన మాట మర్చిపోయాడు, నిత్య రాజ్యం సంగతి మర్చిపోయాడు, వారసత్వం మర్చిపోయాడు. అసలు మంచి అంటే ఏందో అర్థం కాలే. ప్రభు చెప్పే మాటకు కోపం పెంచుకొని, మనసులో బాధ పెంచుకొని, ఆవేశం పెంచుకొని, తొందరపాటు తెచ్చుకొని, ఏం ప్రభు బలవాడి బోధ కూడా ఇట్లాంటి బోధ చేసేస్తానే రాని కాడికి అన్నట్టు ఉంది ఇప్పుడు సమాజం. ఏవా ఇట్లాంటి బోధ చేస్తావా? ఇట్లాంటి బోధ చేస్తే మేము రావాలని కాడికి? ఇలాంటి బోధ చేసే అనుభవం నువ్వు ఉంటే మేము వెంట కూర్చోవాలా? ఇలాంటి విషయంలోనే మేము అందరికి ఇచ్చి వస్తే ఇక్కడ ఏంది మా గతి అని మీరు అనొచ్చు. ఏమంటే సరే మరి మంచిదే, అన్నీ ఇచ్చొస్తాం వాళ్ళకు, ఈ పాపం అంతా ఆనేసి వస్తాము. మరి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మేమేమి వేయాలంటే ఇంకేమెత్తావు? నేను చెప్పా మా భార్యతోటి, ఇంకా 2 నెలలు భలే ఉంటుంది మన కథ అని చెప్పా. ఏ 2 నెలలు అయ్యి? జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మన కథ ఏముండా ఉంటుంది. ఏంది ఆ కథ చెప్పండి? అప్పుడప్పుడే పనులకు పోయే కాలం కాబట్టి సందాకు డబ్బులు ఉండవు. తెలుసా సంగతి? సందాకు డబ్బులు ఉండవు. కారణం ఏంటంటే ఆడ పని చేసే కాలం, అది వచ్చే కాలం కాదు. ఇప్పుడేమో ఊరుకున్న కాలం, ఇది ఉత్తా మధ్య ఉన్న కాలం కాబట్టి సందాకు డబ్బులు లేని కాలం. ఇంకా 3 నెలలు ఉంది. మళ్ళీ డిసెంబర్ వస్తే కానీ పొలం పచ్చబడదు. అప్పటికి పనులన్నీ వస్తాయి. అక్టోబర్ దాకా, నవంబర్ దాకా పనులు ఉండవు కాబట్టి ప్రజలకు ఇబ్బంది. ఇటీవల కరువు పని కూడా ఆగిపోయింది. అది పెద్ద కరువు. అంటే ఇలాంటివన్నీ సమాజంలో ధనము మన దగ్గర దూరం అయిపోయేటప్పుడు మనం కష్టాల్లో ఉంటాం. అయితే ఏమీ లేదని మనం దేవుని దగ్గర మనం వ్యసన పడకూడదు, బాధపడకూడదు. మనకు ఉన్నదాన్ని దేవునికి ఇచ్చే అనుభవం మనం ఉండగలిగితే నిత్య రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకుంటాం మనం. ఇప్పుడు కానకపెట్టెలో మంచి పేరు సంపాదించుకుంది ఈ స్త్రీ. 3 దేనారముల అత్తబిడ్డలు సంపాదించుకుంది ఈ స్త్రీ. నిత్య వారసత్వానికి వచ్చినటువంటి ఈ యవనస్తుడు సంపాదించుకోకుండా ఏడుస్తూ పోతున్నాడు. ఇప్పుడు 3 మన ముందుకు వచ్చారు. జీవముల సంఘములో నువ్వు ఎలా ఉన్నావు? ఒకసారి తల వంచన్నా ప్రార్థన చేసేటప్పుడు గుర్తు తెచ్చుకో, లేకపోతే మామూలుగానన్నా సమాధానం చెప్పు. నువ్వు ఇప్పుడు ఏ గుంపులో ఉన్నావు చెప్పు. నిత్య రాజ్యములో వారసత్వం కోసం వచ్చిన ధనవంతుడు ఉన్నది అమ్మి ఇచ్చినామంటే ఇసనపడి వెళ్ళిపోతున్నాడు, బాధపడి వెళ్ళిపోతున్నాడు. అతనితో నువ్వు ఉన్నావా? అలాంటి గుణం కలిగి ఉన్నావా? అలాంటి మనసు కలిగి ఉన్నావా? అలాగో దేవుని వాక్యం వింటే బాధ కలిగి పారిపోయే అనుభవంలో ఉన్నావా? నీకు ఏమీ లేకపోయినా ఉన్నది కలిగింది మొత్తం ఇచ్చి, లేమిలో ఉన్నా దేవునికి ఇచ్చి దేవుని చేత మంచి నిర్మించుకునే ఈ స్త్రీ అనుభవంలో ఉన్నావా? 3 దేనారముల ఆ విలువగల అత్తరు బుడ్డి తీసుకొచ్చి పగలగొట్టి తల మీద పోసినటువంటి ఈ స్త్రీ అనుభవంలో ఉన్నావా? పరీక్ష అంటే అదే. మనం బల్లలేకపోయే ముందు పరీక్ష చేసుకోవాలి. ప్రభువా, నేను ఎలా ఉన్నాను? నేను ఏ విధంగా ఉన్నాను? నా భక్తి, నా ప్రార్థన, నా క్రైస్తవ జీవితం, నా రాకడ, నా పోకడ, నా పడక, నా నిలువుచ కూర్చోవటం, లేవటం ఎలాగుంది? ఎట్లా ఉంది? నేను ఏ సంఘంలో ఉన్నాను? నేను ఎలాగుంటే నేను దేవుని సంఘంలో ఉండాలి, ఉంటాను. పరీక్ష చేసుకోవాలా? ఎవరు ఉండేది దేవుని సంఘంలో? చెప్పండి, ఎవరు ఉండేది? క్లుప్తమైన మాట ఇది, మీకు భయపడే పని ఏం లేదు. ఎవరు జీవంగుల సంఘంలో ఉండేది? లేమిలో ఉన్న స్త్రీలాగుంటే జీవంగుల సంఘంలో ఉంటావు. దేవుని కోసం సమర్పణ కలిగి 3 దేనాలకు విలువ గల అత్తరబుడ్డి పాల్గొట్టి ఆయన తల మీద పోసిన స్త్రీ అనుభవం ఉంటే నువ్వు జీవంగుల సంఘంలో ఉన్నట్టు, జీవంగుల సంఘంలో ఒక విశ్వాసివి. వారసత్వం నిత్యరాజ్యానికి కావాలని కోరుకొని వచ్చిన వాడు కుళ్ళుకుంటూ పోతున్నాడే. అలాంటి అనుభవంలో నువ్వు ఉంటే ఏ సంఘంలో ఉన్నట్టు చెప్పు? ఏం సంఘంలో ఉన్నట్టు నువ్వు? ఏ సంఘంలో ఉన్నట్టు? గుర్తురాలా? ఇంకా పారిపోయే సంఘంలో ఉన్నట్టు. పారిపోయే సంఘంలో ఉంటే నిత్యరాజ్యంలో వారసత్వం ఎట్టొస్తుంది? నిత్య జీవానికి వారసత్వం పొందాలంటే ఏమి చేయాలో ప్రభు అని అడిగాడే.
మరి అడిగిన వాడికి అది సంపాదించుకొని వీలు పడకుండా వెళ్ళిపోయాడే. వాడెంబడి మనం పోదామా ఈ పూట? వీళ్ళిద్దరం బడి మందిరంలోకి వచ్చే సంఘములో దేవునితో మంచి అనిపించుకుందామా? తలల వంచి మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చక్కని మాటలు విన్నాం మనం. జీవంగల దేవుని సంఘములో జీవుడు ఎలాగో ప్రవర్తించాలో అనే అంశం నేర్చుకుంటున్నాం. ఏదైనా ముగ్గురిని చూసాం మార్కు సువార్తలో ఉంటే. నిత్యరాజ్య వారసత్వాన్ని కోరుకొని వచ్చాడు, సంపాదించుకొని లేకుండా వెళ్ళిపోయాడు. లేమిలో ఉండి వచ్చేసిన కాసులను బట్టి మంచిది అనిపించుకుంది ఒక స్త్రీ. 3 దేనారముల 300 దేనారములు కలిగినటువంటి విలువలు అత్తల బుడ్డి పగలగొట్టి తల మీద పోసినటువంటి స్త్రీ సమాజంలోకి వచ్చి మంచి పేరు సంపాదించుకుంది. యేసు ప్రభు చేత మంచిది అనిపించుకుంది ఆమె. ఈమె చేసిన పని ఎక్కడైనా గుర్తు రావాలంటున్నాడు. ఏ విధిలో ఉన్నావు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుల వందనాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా జీవము గల సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో అనే అంశం మీద ఈ దినము కూడా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 14వ అధ్యాయం 10వ అధ్యాయం చూపిస్తూ వచ్చారు. దయగల తండ్రి, ఈ ముగ్గురులో ఒకడు నాయన నిత్య రాజ్యానికి వారసత్వం కావాలని వచ్చాడు, కానీ దాన్ని కొనసాగించుకోలేక సంపాదించుకోలేక దుఃఖముతో వెళ్ళిపోయాడు. ఒక స్త్రీ లేమిలో ఉంది, అనగా పేదరాలు, కలిగిన 2 కాసులు కానుక పెట్టెలో వేసింది కనుక వేసిన వారందరిలో కూడా ఈమె మంచి కానుక వేసింది, ఈమె మంచిది, ఈ కానుక వేసిన ఈమె మంచిది, ఈమె కానుక మంచిది అనిపించుకుంది. 300 దేనారముల విలువ గల అత్తరి బుడ్డి పగలగొట్టి, దేవా ఈమె కూడా అత్తరు తీసుకొచ్చి నీ తల మీద పోసింది. ఈమె చేసిన పని ఎక్కడైనా సువార్త ప్రకటించే కాడ కనపడుతుంది అని మీరు మంచిగా మెచ్చుకున్నారు. ఈ స్త్రీ విషయంలో మేము ఈ ముగ్గురులో ఎలా ఉన్నామో ఈ ముగ్గురిని పోల్చుకొని ప్రార్థన చేసుకుంటుంటే మా ప్రార్థనలో ఎవరు మా ముందుకు వస్తారో మేము ఎటువంటి ప్రార్థన చేసుకొని మీరు ఇచ్చిన మనస్సాక్షిని బట్టి మీరు మా కొరకు సిలువలో బలైన మీ శరీరంలో రక్తములో పాలు పంపులు పొందినట్లు మమ్మల్ని నడిపించమని ఈ లైవ్ వీక్షిస్తున్న వారు కూడా ఈ వాక్యంలో పరీక్షించుకొని జీవించేటటువంటి అనుభవంలోకి తీసుకురమ్మని యేసు ప్రభువు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తల వంచి మోకరించండి, ప్రార్థనలో ఉందాం.